మాస్టర్జీ గారు, మీరు మాట్లాడకంటే ముందు మీరు బర్రె పైన ఒక పాట రాశారు. ఒక్కసారి పాట పాడండి. పాటలు పాడాల్సిన అవసరం ఉంది సార్. ఇంత పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, మనం కూడా ముందు ఒక్కసారి మీరు బర్రె పైన పాట రాశారు. అదేనండి, దానికి మునుము ఉండాలి కదా. అది కరెక్టే సార్. ఎందుకు ఆ పాట రాశారని చెప్తారు. ఎందుకు ఆ పాట రాశారు? ఒక మిత్రులు రెడ్డి గారు అండ్ సార్ కశ్యప్ గారు మాట్లాడుతూ గోవు పవిత్రత గురించి చెప్పారు. పవిత్రత అనేది ఇప్పుడు కొన్ని ఆపాదించుకునేటువంటి కొన్ని సంపాదించుకునే ప్రతిభలు ఉంటాయి. ఈ ఆపాదించుకునేటువంటి ప్రతిభలు అసలు గోవు పవిత్రమైందని ఎవరు ఆపాదించారు? ఒక మాట క్వశ్చన్. తర్వాత రెండోది ఏంటంటే, గోవులని సార్ చెప్పినట్టుగా ఒకప్పుడు ఆదిమ కాలంలో ఆర్యులు ఈ దేశానికి వలస వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికాడ తిండి లేక తిప్పలు లేక మధ్య ప్రాచ్యంలో లేకపోతే వెతుక్కుంటూ సింధు నది ప్రాంతానికి వచ్చినప్పుడు ఒకరికి ఐడెంటిఫికేషన్ కావాలా. ఉదాహరణకి మనం ఎర్రగడ్డ అంగడికి పోతాం. అప్పుడు గేదెలని బర్రెలని అమ్మేవాళ్ళు. ఈ బర్రెలని గేదెలు అమ్మేటప్పుడు ఏంటంటే దానికి కొమ్ములకో దాని తోకలకో కలర్ పూసేవాళ్ళు. ఎందుకంటే తప్పిపోయి ఇది వాళ్ళ దాంట్లో పోయి వాళ్ళది ఏంటో పోకుండా ఈ మార్కులు పెట్టేవాళ్ళు. సంతకు తెచ్చేటువంటి పశువులని, అది బర్రె కానీ గొర్రె కానీ ఇంకోటి కానీ. అట్లనే వీళ్ళు ఏం చేసుకున్నారంటే, ఈ ఫలానా వాళ్ళు ఫలానాకు సంబంధించినటువంటి ఒక సంతతి అని చెప్పడానికి ఒక గోత్రం పెట్టుకున్నారు. అట్లాగే అనేక గోత్రాలు వాళ్ళ దాంట్లో ఉన్నాయి. కానీ ఈ దేశం మూలవాసులు అచ్చం జాతలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ దేశానికి సర్వ సంపదలను సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే హరప్ప, మోహంజదారో ఈ నగరాలను నిర్మించి మరి బ్రహ్మాండమైనటువంటి సంస్కృతికి వారసులైనటువంటి వాళ్ళకి ఏ గోత్రాలు లేవు. ఎందుకు లేవంటే ఈ దేశానికి అసలు పుట్టి పెరిగింది ఇక్కడే, వాళ్ళే ఈ దేశం మూలవాసులు. బయటికి వెళ్ళి బతుకొచ్చిన వాళ్ళు గారు. వీళ్ళు బయటికి వెళ్ళి బతుకొచ్చిన ఐడెంటిఫికేషన్ ఆ గోత్రం అని పెట్టుకున్నారు. అది వారు సార్ చెప్పింది కరెక్టే, గోత్రం అని ఎందుకు వచ్చిందని. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఒక చిన్న స్టోరీ. ఇక్కడ గుడ్డు తినాలంటేనంటే అది మాంసాహారం అంటారు. అయితే సరే, నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఒకనాడు శంకరాచార్యుల వారికి జ్వరం వస్తుంది. ఆయనకి సాయంత్రం కాగానే జ్వరం రావడం, తెల్లారి తగ్గడం, ఇవన్నీ లక్షణాలు టీబీకి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. ఇదేమో ఒక డౌట్ వచ్చేసి ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అక్కడ డాక్టర్లు పరీక్ష చేసి ఇతనికి క్షయవ్యాధి సోకింది. ఇతను ఏంటంటే ఇతను ఇమ్మీడియట్లీ బాగా కావాలి, ఈ వ్యాధి నుండి బయటపడాలంటే ఈయనకి సెప్ట్రాన్ ఇంజెక్షన్ అనేది 3 నెలలు కంటిన్యూగా తీసుకోవాలి, 90 రోజులు. రోజుకు ఒక సప్ప గుడ్డు మాంసం, ఒక గుడ్డు, ఒక పాలు తాగాలంటని చెప్పారు అనుకోండి డాక్టర్. ఇది కల్పితమే. అయితే వీళ్ళందరూ కూర్చొని అరే ఏంటయ్యా బాబు, మనం అసలు మానేసాం బుద్ధుడు వచ్చిన తర్వాత. అంతకుముందు మనము తినేవాళ్ళని, ఇప్పుడు కాశ్మీర్లో చాలామంది పండితులు వీళ్ళు కూడా ఇప్పుడు గొప్ప మాంసం తింటారు. అట్లాగే బెంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు జలపుష్పాలను, చేపలను తింటూ ఉంటారు. ఇట్లాగ ఉన్నది, ఇప్పటికి ఉన్నది చాలా చోట్ల గోమాంసం తింటూ ఉంటాం. తర్వాత ఇక్కడే మన సంగారెడ్డి బేటప్పుడు ఉన్నటువంటి గోవధశాల పేరు ఏం పేరు? అది ఆల్కాబీర్. ఓనర్ ఎవరంటే బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాటాని ఎక్కువ ఉంది అందులో. తర్వాత నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలుగు వాళ్ళు పరిచయం అవుతున్నప్పుడు ఒక తెలుగు మిత్రుడు కలిశాడు. అతను ఏంటంటే అతను చేసే వ్యాపారం గోమాంసమే. మనకు ఉండబట్టలు ఎక్కడికి మీరు ఏం చేస్తానని బ్రాహ్మణ్ అన్నాడు. ఇట్లాగ ఏంటంటే ఇక్కడ విలువల మార్పిడి జరిగింది అంటున్నాను నేను. ఉదాహరణకి ఆ సార్కి టీవీ వచ్చిందంటేనంటే గుడ్డు తినాలి, గుడ్డు మాంసం తినాలి, పాలు తాగాలంటేనంటే ఓ మీటింగ్ పెట్టుకున్నారు. అరే ఏమిటో మనం అందరం ఇలాగా అసలు ఎప్పుడో మానేసిందని తినమంటున్నారు, మరి ఎట్లా తప్పు కదా ఇది అంటున్నంటే మన వాళ్ళు ఒప్పుకోరు కదా అంటున్నంటే, ఇంకో ఏమిటండి అతను గుడ్డు మాంసం అన్నాడు, గుడ్డు కూడా అన్నాడు కదా అంటే, వెదవా గుడ్డును కూడా మనం శాకాహారం అనలేదు, మాంసాహారం అన్నాం. కాబట్టి ఎట్లాగా అంటున్నంటే మనకు అవసరం కాబట్టి ఇప్పుడు దాన్ని శాకాహారంగా ప్రకటిద్దాం అని తెల్లారి గుడ్డు కూడా తినవచ్చు, ఇది శాకాహారం అన్నారు. ఇట్లా ఏంటంటే విలువలు ఆపాదించుకున్నారు తప్పితే అది పవిత్రమైంది. లేకపోతే ఇదనే దానికి ఏంటంటే వాళ్ళు ఆపాదించుకున్న దానికి వాళ్ళకి, ఎందుకంటే దీంట్లో ప్రయోజనాలు ఒక 4-5 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించినటువంటి అధికారంలో వాళ్ళు ఉండాలి, ఈ దేశానికి సంబంధించిన సంపద వాళ్ళ చేతిలో ఉండాలి, ఈ దేశానికి సంబంధించిన సర్వస్వం వాళ్ళు ఏంటంటే
ఒక ఆపాదిత ప్రతిభని అడ్డంగా పెట్టుకొని ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి చేస్తూ అందులో భాగంగానే ఈరోజు జాతీయ ఒక జంతువుగా గోవును పెట్టాలి, సంతోషం. గోవుకి ఇచ్చినటువంటి విలువ మనిషికి ఏమంటుంది నేను, రైట్. ఈ దేశం మూలవాసి అయిన ఒక మాదిగోనికి వాడు జాతీయ మూలవాసి, వీని ఎవడు చంపొద్దు, వీని ఎవడు కొట్టొద్దు, వీని ఎవడు దొక్కొద్దు కిందికి, వీడికే రాజ్యాధికారం ఇవ్వాలనే ఒక ప్రతిపాదన చేయమంటున్నాం మా మిత్రుల్ని. రైట్. కాబట్టి ఇట్లాగా ఆపాదించుకునేటువంటి యొక్క పద్ధతులని తీసేసి మానవుడు మనిషిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బై కన్సెంట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. రైట్. బుద్ధుడు చెప్పినట్టుగా ప్రేమతోటి ఏదైనా మార్చుకోవచ్చు. మీరు దేశాన్ని ఎన్నోసార్లు ఈ దేశము మరి పరాయి పాలనకు పోయిందంటే ఇలాంటి అంశాల కోసమే. అక్బర్ వచ్చాడు, బాబర్ వచ్చాడు, ఉండండి సార్, అక్బర్ వచ్చాడు, బాబర్ వచ్చాడు, సోహన్ వచ్చిండు. అట్లాగే మీకు వాజ్పేయి లాంటి మహానుభావుడే అన్నాడు. ఎందుకంటానంటే మైసూరులో రాజు ముస్లిము, ఆయన యుద్ధం చేస్తుంటే మిగతా వాళ్ళందరూ గుట్టల మీద చెట్ల మీద ఉండి తమాషా చూస్తారు. ఎందుకంటే ఒక క్షత్రియుడు మాత్రమే యుద్ధం చేయాలి, మిగతా వాళ్ళు యుద్ధం చేయడానికి లేదు. మరి ఇప్పుడు అదే ధర్మాన్ని లేకుంటే అలాంటిది తీసుకోవాలి, రాజ్యాంగాన్ని మార్చాలంటే ఒక క్షత్రియ కులం వాళ్ళే, అంటే ఒక 1.2 ఉన్నటువంటి క్షత్రియ కులంలో యుద్ధం చేస్తే ఈ దేశాన్ని కాపాడబడుతుందా? నా ఉద్దేశం ఏంటంటే సర్వమానవుల యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి ధర్మంగా హిందూ మతాన్ని సంస్కరించమని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక 32 ఏళ్ళు కష్టపడ్డాడు. ఎవరేం లేదు. అందుకే నేను పుట్టడం అయితే హిందువుగా పుట్టాను కానీ చావడం మాత్రం హిందువుగా చావని అన్నాడు. అందుకే బౌద్ధాన్ని తీసుకున్నాడు. ఇట్లాగా ఈ దేశాన్ని ఎన్నోసార్లు ముక్కలు కావడానికి, ఈ దేశం పరాయి పాలనలోకి పోవడానికి ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి ప్రయత్నాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈ దేశం అనేక సార్లు బానిసల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి నేనేమంటున్నా, ఒకసారి మీరు రాసిన పాట అయితే నేనేమంటున్నా సార్, బర్రె అయినా గొర్రె అయినా ఏదైనా కూడా అది ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవు తినేదదే గడ్డి, బర్రె తినేదదే గడ్డి, ఆవుది పేడన్నరో నీచులు నికృష్టులు, బర్రెది పెండన్నరో నీచులు నికృష్టులు, ఆవు దాగెదదే నీళ్ళు, బర్రె దాగెదదే నీళ్ళు, ఆవు దాగెదదే నీళ్ళు, బర్రె దాగెదదే నీళ్ళు, ఆవుది గోమూత్రమన్నరో నీచులు నికృష్టులు, బర్రెది ఉచ్చన్నరో నీచులు చేంజ్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు అది సేమ్ నీళ్ళు తాగుతుంది, ఇది సేమ్. ఉదాహరణకి మనం హైదరాబాద్లో ఓన్లీ 1 మినిట్ సార్, హైదరాబాద్లో పోతాం, పాస్కి వస్తుంది, మూత్రశాల అని ఉంటుంది. ఆడికి పోయేటోడు ఎవడైనా పోస్తే మూత్రశాలకే పోతారు. మా జోడు పోయినా బాపనైనా పోయినా ఇంకోరైనా. మరి అప్పుడు ఆ పేరు మూత్రశాల, ఇది ఉచ్చలశాల లేకుంటే ఉత్తల ఏదో ఒకటి పేరు పెట్టాలి కదా. కాబట్టి ఇట్లా చేంజ్ ఆఫ్ వాల్యూస్. రైట్. మనతో పాటు రావినూతుల శశి గారు ఉన్నారు. శశి గారు చెప్పండి, సంపాదన కోసం, అధికారం కోసం మాత్రమే ఈ గోవును వాడుతున్నారు, ఇది ఒక ఆపాదించుకున్నారు అంటున్నారు, వాస్తవమేనంటారు? శశి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. శశి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఒక్కసారి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సంపద కోసం, అధికారం కోసం మాత్రమే ఆవుకు పవిత్రత, ఆవు జాతీయ జంతువు చేయాలి, ఆవు దేవత అని ఆపాదించుకున్నారు అంటున్నారు. సరే, ఇంతకాలానికైనా అందరూ ఆవు గురించి మాట్లాడడం ప్రారంభం చేసి సంతోషం. మీడియాకు కూడా నిన్నటి వరకు చట్టాలు ఎట్లా ఉల్లంఘన జరిగినాయి, ఏ రకమైనటువంటి మతోన్మాదం ఇవాళ ప్రదర్శన చేసిండ్రు, హైదరాబాద్లో లక్షల సీసీ కెమెరాల సాక్షిగా ఎట్లా రక్తం ఏర్లై పారింది, చట్టాలు ఉండంగా చూపెట్టుంటే బాగుంటుండే, చర్చ పెట్టుంటే బాగుంటుండే. బక్రీద్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చర్చ పెట్టిరు. నేను సంతోషం స్వాగతిస్తున్నా. కానీ నిన్నటి వరకు మూగపోయినాయి, టీవీ ఛానళ్ళు కూడా మూగపోయినాయి. గోవు యొక్క ఆక్రందన వినబడలేదు, ఆ యొక్క రక్తం టీవీ కెమెరాల కళ్ళకు కనబడలేదు. ప్రభుత్వాలు, పాలకులు, పోలీసులు, వ్యవస్థ రాష్ట్రంలో పశు సంపదను కాపాడడానికే ఒక శాఖ, మంత్రిత్వ శాఖ ఉంటుంది అన్నట్టు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 48ను పొందుపరిచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైనటువంటి పశు సంపదను కాపాడుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పి, అందుకే రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోపల పశుసంవర్ధక శాఖ అనేటువంటిది ఒక శాఖ ఉంటుంది, దానికి ఒక మంత్రి ఉంటాడు. అందరు కళ్ళు మూసుకున్నారు. అంటే పశువులు అన్నిటిని కాపాడాలా, ఓన్లీ ఆవునే కాపాడాలా?
నేను అక్కడికే వస్తున్నాను. చాలా మంది సరే విమర్శలు ఇవాళ విమర్శించేటోళ్ళు ఎవరి సిద్ధాంతపరమైనటువంటి విమర్శలు వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇవాళ మేము దాన్ని ఒక జంతువుగా చూడట్లేదు. గావో విశ్వస్య మాత్రం అని చెప్పి ఏనాడో ఋగ్వేదం చెప్పింది. చాలా వక్రీకరణలు ఇవాళ వేదకాలం లోపట గోహత్య జరిగిందని చెప్పి, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి వక్రీకరణలు. ఆ వక్రీకరణ చరిత్ర ఈ రోజుకి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవాలు ఒక్కొక్కటి బయటికి వస్తాయి. ఈరోజు ప్రపంచం అరచేతిలోకి వచ్చినటువంటి రోజున ఇంకా ఎక్కువ కాలం అబద్ధాల యొక్క చరిత్ర నిలవదు. దీన్ని ఇవాళ ఏ రకమైనటువంటి సిద్ధాంతాలు చెప్తోళ్ళు అయినా సరే, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పశు సంపద మీద ఆధారపడి ఒక నిమిషం మీరు సెంటిమెంట్ పక్కన పెట్టండి. నేను ఈ నిరుపేదలైనటువంటి గ్రామీణ వ్యవసాయ ఆధారిత కుటుంబాల గురించి ఈ రోజుకు 60% మంది ఆధారపడి ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి అడ్రస్ చేస్తున్నాయి. ఎందుకు ఆర్టికల్ 48 లోపట రాజ్యాంగ నిపుణులు చర్చించి పొందుపరిచిండ్రు. ఈ రోజున వాళ్ళంతా కూడా పశు సంపద ఆధారంగా వ్యవసాయం సాగించేటటువంటి వాళ్ళు. ఈ రోజున వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉన్నాయి. ఒక రకంగా బాధాకరం. రైతు ఎందుకు వచ్చి మార్కెట్లో లోపల అమ్ముకుంటున్నాడు పశువులను? ఎండాకాలం వచ్చిందంటే పశువులకు మేతను మంచినీటిని అందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఇది ఎవరన్నా చర్చిస్తున్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడుతుందా? రైతు అమ్ముతున్నాడు, రైతు సంతోషంగా ఉన్నాడు. ఏ రోజు నా క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, మీరు అన్ని జంతువుల గురించి మాట్లాడుతున్నారా లేదంటే ఒక ఆవు గురించి మాట్లాడుతున్నారా? నేను అన్నిటిని అడ్రస్ చేయడానికి వచ్చిన. ఇవాళ రైతు సంతోషంగా ఉంటే పశువు నమ్మడు, గోవు నమ్మడు. రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యతని వాళ్ళ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పేద రైతులు, భూమి ఎక్కున్నటువంటి వాడు యాంత్రిక వ్యవసాయం చేస్తాడు. ఇవాళ పేద రైతుల గురించి మాట్లాడండి. గోవు గురించి వస్తున్నా నేను. గోవు గురించి ఇంతకుముందు చాలా మంది మాట్లాడినట్టు ఈ రోజున గోవును చాలా మంది జాతీయ జంతువుగా ప్రకటించండి అనేటువంటిది ఒక వాదన నడుస్తుంది. మా దృష్టిలో అది జాతీయ జంతువు కాదు. మేము దాన్ని ఒక తల్లిగా గావో విశ్వస్య మాతరం అని వేదవాక్కుగా మేము పూజిస్తాం. ఒకవేళ చాలా మంది తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున చట్ట ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినట్టయితే అది చట్టానికి లోబడి నిలబడదు. రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చర్చ ప్రారంభమైంది కదా, రాబోయే రోజుల లోపల రాజకీయ పార్టీల యొక్క విధి విధానాలు ఏందో కూడా బయటికి రావాలి. చాలా మంది ముల్లాలు మౌలీలు బయటకు వచ్చి ఈ రోజున మాట్లాడుతున్నారు గోవును జాతీయ జంతువుగా చేయాలని. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలకు లోబడి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. 2017 లోపట కేవలం ఓపెన్ మార్కెట్ల పైన కొన్ని నిషేధాలు తీసుకొస్తే, ఒక నోటిఫికేషన్ తీసుకొస్తేనే కేరళ లాంటి చోట్ల యూత్ కాంగ్రెస్ లీడర్లు బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి ఆవులను కోసిండ్రు. వెస్ట్ బెంగాల్లో ఈశాన్య రాష్ట్రాల లోపట ప్రజల ఆహార పక్కుపై దాడి అని చెప్పేసి విద్వేషాలు రగిలించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి రాబోయే రోజుల లోపట ఏక దేశం మొత్తం ఒకే రకమైనటువంటి చట్టం ఉండడానికి రాజకీయ పార్టీల యొక్క విధి విధానం ఏంది? రాజ్యాంగ సవరణకు ఈ యొక్క రాజకీయ పార్టీలు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే గోవుకు జాతీయ హోదా ద్వారా రక్షించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు నెమలి చాలా మంది ఏమంటారు, నెమలికి జాతీయ పక్షి హోదా ఉందండి. వినబడుతుందా సౌండ్? హోదా ప్రకారం ఒక్క నిమిషం అండి, నేను ఈ రౌండ్ అయిపోయిన తర్వాత దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వాలి, నేను బయటకు వెళ్తున్నాను. ఇవాళ హోదా ప్రకారం శిక్షలు పడతలేవండి. చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ నెమలికి జాతీయ పక్షి హోదా ఉంది, జింకెన్ చంపుతానో పులిని పంపుతాయో దానికి ఉన్నటువంటి హోదా ప్రకారం శిక్షలు పడతలేవు. వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వాటి అవి వస్తాయి కాబట్టి శిక్షలు పడతా ఉన్నాయి. వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం శిక్షలు పడుతున్నాయి, కానీ వాటి నెమలికి ఉన్నటువంటి జాతీయ హోదా ప్రకారం ఇవాళ శిక్షలు పడతలేవు. మరొక రకమైనటువంటి వాదన తెస్తున్నారు, ఒకవేళ పశువులను మరి ఆ పరిధిలోకి తీసుకొస్తే ఏంది, గోవును దాని పరిధిలోకి తీసుకొస్తే ఏందని. ఆ రోజున గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కానీ, పశు పాలన కానీ, లేకపోతే పాడి పరిశ్రమ కానీ అవకాశం ఉంది. అందుకే ఏకపక్ష చట్టం అవసరం. దీనికి దేశవ్యాప్తంగా ఏకపక్షమైనటువంటి చట్టం అవసరము. ఇప్పుడు గోవు గురించి మాట్లాడేటువంటి ముస్లిం సంస్థలు నోరెత్తినాయి, చాలా మంది నోరెత్తిండ్రు. అన్ని రకాల యాంగిల్లో చర్చ జరగాల. ఖచ్చితంగా ఒక చట్టం రావడం లోపల మిగతా పక్షాల యొక్క వాదన కూడా ఏందో చర్చ జరగాలి.
ఇవాళ చరిత్రను వక్రీకరించేటువంటి పని వేదాలను ఇప్పుడు రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తారండి. పాణిని వ్యాకరణం తెలియకుంటే వేదాల యొక్క అర్థం తెలియరాదు. ఇప్పుడు బిఎస్ బుస్సు అనాలనా, బిఎస్ బస్ అనాలనా, ఏమనాలా? Right. ఒక ఆయన బుస్ అంటాడు, అది బస్ అంటాం. కాబట్టి పాణిని వ్యాకరణం తెలిస్తేనే సంస్కృతము వేదములకి సరైనటువంటి అర్థం వస్తుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి వక్రీకరణలు చూసుకొని వాళ్ళ పూర్వకాలంలో ఇట్లా చేసిరు, అప్పుడు ఇట్లా చేసిరు, అవన్నిటిని నేను చర్చించడానికి రెడీ ఉన్నా. రైట్ ఇవాళ రైట్ అనేక మంది వేద పండితులను పెట్టి చర్చించండి. మీ స్టూడియోలో పెట్టిన వేద పండితులను పెట్టి చర్చించండి. ఖచ్చితంగా. అటు పక్కన ఎవరు వస్తారు, ఇటు పక్కన ఎవరు వస్తారు, రైట్, ఖచ్చితంగా చేద్దాం. శశి గారు మళ్ళీ మీతో మాట్లాడిస్తాం. ఒక్క నిమిషం. రైట్, శశి గారు చర్చ జరగాల.